హల్లెలూయా. ప్రేమతో నిన్ను ఆరాధించేదని మనం పాల్పడుతున్నాం. దేవుని పనిచేస్తున్నాం. సెకండ్ టైం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ కలిసి పాడడానికి ట్రై చేయండి. అడ్రస్ రాయకుండా లెటర్ రాస్తే ఆ లెటర్ చేరాల్సిన కానీ చేరుతుందా? ట్రూ అడ్రస్ రాయకుండా లెటర్ రాసి పోస్ట్ నంబర్ వేస్తే అది చేరాల్సిన గమనించడానికి చేరుతుందా? చేరదు. ట్రూ అడ్రస్ రాస్తే అది చేరుతుంది. అలాగే మన పాట దేవుని సన్నిధికి పరలోకరాజ్యంలో కానీ లేకపోతే ప్రభు పాదాల దగ్గరికి చేరాలి అంటే హృదయపూర్వకంగా వాడితేనే చేరుతుంది. పెదవులు మాత్రం పాడినాయంటే ప్రభువుకు వినపడదు, అంటే చేరదు, ఆయన సన్నిధికి చేరదు. కాబట్టి హృదయపూర్వకంగా పాడితే టూ అడ్రస్ ఉన్నట్టు. ఎందుకంటే మన దేవుడు చెప్పాడు, మనుషులు పైరు మంది ఉంచుతారు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అన్నాడు. కాబట్టి హృదయం పూర్వకంగా ఉన్నటువంటివే దేవుని దగ్గరికి వెళ్తాయి. అది ప్రార్థన అయినా, పాట అయినా, మాట అయినా, ఏదైనా హృదయం పూర్వకంగా మనం పాడుకుంటూ దేవుడిని మనం ఆరాధించాలి. హల్లెలూయా. ప్రేమతో నిన్ను ఆరాధించును ప్రియుడా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును ప్రియుడా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును
హల్లెలూయా. ఇంత మంచి దేవుడు ఎవరు చేస్తారు? సాంఖ్యంలో నుంచి 45వ పాఠం. ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా పాడబడుతూ దేవుడు ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
హల్లెలూయా. నా దగ్గర ఉండు యేసయ్య అనే పాట పాడుతూ దేవుడు బయటపడుతుంది. సంక్షిప్తం నుంచి 19వ పాట. ఆదాము అవ్వను ఎందుకొరకు దేవుడు ఏర్పరచుకున్నాడో అలాగా మన కుటుంబం, ఆదాము అవ్వ కుటుంబం, ఒక కుటుంబంతో దేవుడు సహవాసం కలిగి ఉండాలని ఆదాము అవ్వను ఏ ఉద్దేశం కొరకు ఒక కుటుంబంగా ఏర్పాటు చేశాడో అలాగా మన కుటుంబం కొరకు మన కుటుంబం కూడా దేవునితో సహవాసం ఉండాలని ఆయన యొక్క ప్రణాళిక చెప్తాం. కాబట్టి భార్యాభర్తలు, పిల్లలు అందరూ ఫ్యామిలీ పేరు లాగా కూర్చొని దేవునితో సమయం గడపడం అనేది దేవుని యొక్క, అప్పుడు అది ఏదైనా తోటలాగా ఉంటుంది. దేవుడు, ఆదాము, అవ్వ ఏదైనా తోట, కుటుంబం అంతా కలిసి ప్రభుతో సమయం గడుపుతుంటే అది ఏదైనా తోటలాగా. ఈ పాట పాడుకుంటూ మా దగ్గర ఎప్పుడు ఉండుదేవా, మేము ఏదైనా తోటలో ఉన్నటువంటి వారిలాగా ఉండాలి అనే తాత్పర్యంతో ఈ పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నా దగ్గర ఉండు యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి సమయములు వెలుగుగా ఉండు, మరణత
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిన్న వాక్య భాగం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రైజ్ ది లార్డ్. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఆ తరువాత తీర్పు జరుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభువా. తండ్రి, ఇక్కడ చేరని మమ్మల్ని అందరినీ, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మేము ఉన్నటువంటి ప్రాణములు సైతం మీ రక్తం చేత పరిశుద్ధపరచి దేవా మీ ఆత్మ కుమ్మరింపును అనుగ్రహించండి తండ్రి. మా మీదను మా స్థలముల మీదను యేసు ప్రభు మీ ఆత్మ సంచారము, మీ ఆత్మ తండ్రి ప్రభువైన వరవడి మా మీద ఉండినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. నన్ను సంపూర్ణంగా సెలవు చాటును మరుగుపరిచి
నా నాలుకను, నా పెదవులను, నా నోటి నా స్వరాన్ని, నా హృదయాన్ని మీరు ముచ్చి ప్రభా, నా హృదయంలో నుంచి, నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా కేవలం ఆత్మ చేత పుటం వేయబడినదై, కేవలం తండ్రి వాక్యాధారమైనదై ఉన్నట్లు యేసు ప్రభా, నీకు అధికమైన కృపను కనపరచండి ప్రభా. నన్ను మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను యేసు ప్రభా, కృపను గ్రహించండి. మాటలు వింటున్న తండ్రి ప్రభా నా మీదను, తండ్రి ప్రభా నాతోను, తండ్రి ప్రభా వింటున్న ప్రతి బిడ్డతోనూ యేసు ప్రభా మీరు తండ్రి నేరుగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి ప్రభా మా జీవితంలో తండ్రి ప్రభా ఉజ్జీవింప చేయవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. 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 ప్రియమైన వాళ్ళారా, మనం క్రిస్మస్ సీజన్ లో ప్రవేశించాం. యాక్చువల్ గా క్రిస్మస్ మెసేజ్ చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు నడిపించినటువంటి వాక్య భాగానికి తిరిగా నేను వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ ఏం ధ్యానం చేసుకున్నాము గుర్తుందా? లాస్ట్ వీక్ టాపిక్ ఎనీవన్ ఆన్లైన్ లో చూసిన వాళ్ళు కానీ, వాట్ ఈస్ లాస్ట్ వీక్స్ టాపిక్? అసలు దేని మీద చెప్పాము, దేని మీద డిస్కస్ చేస్తాము గుర్తుందా కనీసం? అమ్మా, దేవుని ఎనీవన్ మీకు గుర్తుందా లేదో అని నేను జస్ట్ ఐ వాంట్ టు చెక్ ఇట్. కొన్ని వర్స్ గుర్తుందా? మనది ఎక్కడ విని అక్కడ మర్చిపోతున్నాం. ప్రేమ దేవులారా, హౌస్ ఆఫ్ మార్నింగ్ ఇస్ అ బ్లెస్సింగ్, నాట్ ఎ కర్స్. అంటే తెలుగులో చెప్పాలంటే విలాపించే వారి యొక్క హౌస్ ఏంటంటే అది ఒక ఆశీర్వాదకరమైనది, కానీ అది ఒక కర్స్ కాదు, అది ఒక శాపం కాదు అన్న అంశంపై మనం ధ్యానం చేశాం. రియల్లీ గాడ్ హ్యాస్ స్పోకెన్ స్ట్రైట్ టు ద పీపుల్. నిజంగా నాకు ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది. ఇట్స్ సో పవర్ఫుల్. దేవుడు నాతో సూటిగా నాతో మాట్లాడాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఈ సాయంకాల సమయంలో యాక్చువల్ గా క్రిస్మస్ మెసేజ్ అనుకున్నాను, కానీ బట్ దేవుడు నడిపించినట్టు ఈ వాక్య భాగానికి వెళ్తూ ఉన్నా. ఇది ఒక గోల వెళ్ళిపోద్ది, కానీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఈ భాగం కంటిన్యూ అవుతుంది. బట్ ఈ వారం ఒక భాగాన్ని నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలన నేను నియమింపబడను, ఆ తరువాత తీర్పు జరుగును అని బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఈ సాయంకాల సమయంలో మొట్టమొదటి మాట ఆ తర్వాత తీర్పు అనేది తర్వాత చూసుకుందాం. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడనని అన్న వాక్య భాగాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చనిపోవటము లేకపోతే మరణము అన్నది ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఆఫ్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, చనిపోవటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. అంటే ప్రత్యేకమైనటువంటి ఒక పరలోకంలో యుగ యుగములు ప్రభుత్వం ఉండాలనుకునే దానికి అది ఒక నాంది, అది ఒక పునాది, అది ఒక డెత్ ఈస్ అ డోర్వే అని చెప్పాను లాస్ట్ వీక్. ప్రేమైన దేవుని బిడ్డలారా, డెత్ అనేది ఇట్స్ అ డోర్వే టు హెవెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో గమనించినట్లయితే ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నిటీ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సరే, మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్తారు అన్నది అంశం. ఇప్పుడు గమనించినట్లయితే మనుషులందరూ ఒకేసారి మృతి పొందాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అన్నది వాక్యానుసారంగా దేవుడు నడిపించినటువంటి ఆత్మ పూర్ణుడిగా ప్రేమైన వారులారా, మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం
12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి మానవుడు ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూచి ఉండలేదంట. ఆ దేవుణ్ణి రివీల్ చేసింది యేసు ప్రభు మాత్రమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యేసు ప్రభు నీలో ఉన్నట్లయితే దేవుని ప్రేమ నీలో ఉంది. అప్పుడు ఒకరినొకరు మీరు ప్రేమించుకోవటం వల్ల దేవుని యొక్క ప్రేమ నీలో ఉంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు అంటే యేసు ప్రభు కాకుండా అంతకుముందు రివీల్ చేసుకోలేదా దేవుడు అంటే దేవుడు చాలా సార్లు ఈ లోకంలో మనుషులకు రివీల్ చేసుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా ఆయన రివీల్ చేసుకున్నట్టుగా చూస్తాం. మనం గమనించినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మండుచున్నటువంటి పొదలు దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మండుచున్న పొదలు తను తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడు తన యొక్క పేరును ఆయన రివీల్ చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా నిర్గమకాండం 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 34 నుంచి 38 వరకు దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకునింది. వాళ్ళు దేవుని మహిమను చూచారు అని బైబిల్లో వ్రాయబడింది. ఎందుకంటే వాళ్ళు దేవుని మహిమను చూచారు ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే సో దేవుని యొక్క మహిమను మోషే ఆ యొక్క మండుచున్న పొదలో చూస్తే ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని మహిమను ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే గమనించినట్లయితే ఆదికాండం 16వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఒక దేవదూత రూపంలో కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా గమనించినట్లయితే ప్రియమైన దేవుడు ఈ రీతిగా రకరకములుగా ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ దేవుని యొక్క సంపూర్ణ మహిమను ఎవరు చూడలేదండి. దేవుని యొక్క సంపూర్ణ మహిమను ఎవరు చూడలేదు. దేవుడు క్లియర్ గా చెప్తాడు. మోషే ఏమంటాడంటే, దేవా నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నానంటే, మోషే నువ్వు నన్ను చూస్తే బ్రతకవు అన్నాడు. నువ్వు నన్ను చూస్తే బ్రతకవు, చచ్చిపోతావు మోషే, అందుకే నా కొంచెం మహిమను మాత్రం నీకు చూపిస్తాను అని ఆ సందులో ప్రేమైన బండ సందులో తన మహిమను దేవుడు కొద్దిగా చూపించినట్టుగా తన వెనక భాగాన్ని చూపించినట్టు బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహిమను ఫుల్ గా ఎవరు చూసిన వారు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యొక్క దేవుని యొక్క మహిమను లేకపోతే దేవుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా చూపిన వారు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మళ్ళొకసారి మనం చదువుకుందాం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అంటే యేసు ప్రభు ఆయనను బయలుపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సీజన్ లో మనం ఈ యొక్క యేసయ్యను గురించి, యేసయ్య పుట్టుకల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ వచనం దాని గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంట. దేవుని యొక్క సర్వ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత, సంపూర్ణమైనటువంటి మహిమ శరీరాకారములో క్రీస్తునందు నివసించుచున్నదని బైబిల్లో రాయబడి. అందుకే తిమోతికి రాసిన పత్రిక మనం చూస్తాం కదా, ఆయన సశరీరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, అందుకే మనం చూస్తున్న దేవుని మనం చూడలేం కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి బైబిల్లో మనం చూస్తున్నాం. we need to walk by faith not by sight అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము తెలుగులో మనం గమనించినట్లయితే, మనము విశ్వాసం వలన కానీ వెలుచూపు వలన కాదు మనం జీవిస్తూ ఉన్నది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం.
అందుకే మన విశ్వాసపు అడుగులు వేయాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వెలుచూపు వలన కాదు, బయట కనిపించేది కాదు. బయట కనిపించేది దేవుణ్ణి నువ్వు చూడలేవు, దేవుని వాక్యం సెలవు. చూస్తే చస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఎందుకు ఈ రీతిగా జరిగిందో కూడా నేను చెప్తాను ప్రేమైన దేవుడు. ప్రతిదానికి నేను చెప్పే ప్రతిదానికి వాక్యానుసారం లేకపోతే వాక్య ఆధారం ఉంది కనుక నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రీతిగా మనం చూసినట్లయితే మనం చచ్చిపోతాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకు మనం చచ్చిపోతాం కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం శరీరంలో ఉన్నంత కాలం దేవుణ్ణి చూడలేము, చూడడం మన వల్ల కాదు. ఎందుకంటే ఆదాము హవ్వను తప్పు చేయకముందు, ఆదాము హవ్వను పాపం చేయకముందు వాళ్ళు దేవుణ్ణి సంపూర్ణంగా చూచారు. సంపూర్ణ మహిమతో ప్రేమైన దేవుడు దేవుని గ్లోరీని వాళ్ళు చూడగలిగారు ప్రేమైన దేవుని బిడ్డలారా. తమ కళ్ళతో వారు చూడగలిగారు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనిషి జీవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ అతనిలో ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మనం జీవిస్తూ ఉన్నామంటే గుర్తుపెట్టుకోవాలి, వెదర్ యు ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఆర్ నాట్, దేవుని ఆత్మ నీలో ఉన్నాడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం గుర్తు చేసుకోవాలి. అందుకే నరుని ఆత్మ దేవుడు యెహోవా పెట్టిన దీపము అని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దీపం వెలుగుతూ ఉంది కనుక మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, మన డెసిషన్స్ మనం చేసుకోగలుగుతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో అందుకే గమనిస్తాం కదా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్లో వ్రాయబడింది. Why we are living in this world? Just because of his spirit. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నీలో ఉన్నాడు గనుక, నాలో ఉన్నాడు గనుక మనం జీవించగలుగుతూ ఉన్నాము. కానీ ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ యొక్క శరీరం నుంచి సపరేట్ అయిపోతుందో, దయచేసి గమనించాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ దేవుని ఆత్మ, మనలో దేవుడు ఉంచిన ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరం నుంచి సపరేట్ అయితే పోతాడో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెత్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెత్. ప్రియమైన దేవుడు కదా, బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు ఏమంటాడంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మను ఎప్పుడైతే తన దగ్గరకు పిలుచుకుంటాడో, బైబిల్లో వ్రాయబడింది కీర్తన గ్రంథం 90వ కీర్తన 3వ వచనం, నరులారా తిరిగి రండి అని పేరు పెట్టేప్పుడైతే దేవుడు పిలవడం ప్రారంభిస్తాడు. సునీల్ హ్యావ్ టు కమ్ అంటే, ఐ హావ్ టు లీవ్ దిస్ బాడీ అండ్ గో టు లార్డ్. దట్స్ ఆల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్నటి మంది గుంటూరులో మనం చూసాం. ఒక వ్యక్తి దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తూ ఉండగా ఏమయ్యాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చెబుతూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇట్లా పులిపిట్టి మీద నిలబడుకొని ఆ వాక్యం చెప్తూ అట్లే కుప్పగొలిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తిరుగుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఉన్నట్టుండి దేవుని పిలుపు వచ్చిందంటే మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడు దేవుడు గంట పోతాడో తెలియదు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందులోనూ మనం అంత్య దినాల్లో ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుడు మన ఆత్మనైనా పిలవచ్చు, లేదా ఆయన రెండవ రాకడైనా రావచ్చు. రెండు జరగవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు జరిగితే మనం ఈ లోకంలో ఉండము అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సరే, ఇక్కడ వాక్యం చెలవిస్తుంది, మన్నైన తిరుగా బ్యాక్ ఎక్కడికి వెళ్తుందట, మన్నికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దేవుడు ఇచ్చింది దేవుని దగ్గరికి వెళ్తుందని బైబిల్ వ్రాయబడింది. ఇస్ ఇట్ ట్రూ ఫర్ ఆల్? ఇది అందరికీ సత్యమేనా అంటే అందరికీ సత్యం కాదు. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇది అందరికీ సాధ్యం కాదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. మనం గమనించినట్టయితే చూడండి, దీన్ని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ వివరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు మనలో ఉంటాయి కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చాలా క్లియర్ గా ఇది ఉపమానం కాదు, యేసు ప్రభు చెప్పింది ఉపమానము కాదు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుడు, లూకా సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పింది ఒక ఉపమానం కాదు.
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేర్ ఆర్ 2 డెస్టినీస్. ఒక వ్యక్తి చనిపోతే 2 మార్గాలు ఉంటూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 2 రీతిలుగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఆత్మ, ప్రేమైన దేవుని ద్వారా ఒక ఆత్మనేమో దేవుని దగ్గరికి వెళ్తుంది, మరొక ఆత్మనేమో ప్రేమైన దేవులారా దేవుడు నియమించినటువంటి మరొక టార్మెంట్ లేకపోతే అదేంటి బాధాకరమైన ప్రాంతానికి వెళ్తుంది అని యేసు ప్రభు తన మాటల్లో, జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభు తన ఆత్మను కుమ్మరించినటువంటి, తన ఆత్మనిచ్చినటువంటి యేసు ప్రభు ప్రేమైన వాళ్ళరా ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 12వ వచనం. మీరు పరుల సొమ్ము విషయములో, లూకాసు వార్త 16వ అధ్యాయం 12 సార్ 2వ వచనం చదువుదాం. అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. లూకాసు వార్త 16:12. సార్ లూకాసు వార్త 22 ఏమో సార్. ఆ దరిద్రుడు చనిపోయి 22 సారీ. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా మాట్లాడుతుంది. సో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే చనిపోయిన వాళ్ళు ఈ 2 కేటగిరీస్ కు చెందిన వాళ్ళు ఉంటారు. ప్రేమైన వాళ్ళు దయచేసి గమనించాలి. చనిపోయిన వారు ఈ 2 కేటగిరీకి చెందిన వారు. మొదటి కేటగిరీ ఎక్కడికి వెళ్తున్నారంట? ఆ చనిపోయినటువంటి దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అబ్రహాము రొమ్మున దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడను అని బైబిల్లో వ్రాయబడింది. రెండవ వ్యక్తి మరొక డెస్టినేషన్ మనం చూద్దాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. దయచేసి 23-24 వచనాలు చదువుకుందాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు 2 విషయాలు చాలా క్లుప్తంగా మీకు క్లియర్ గా చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. మనము చనిపోయిన తర్వాత ఒక టెంపరీ ప్లేస్ అనేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. టెంపరీ ప్లేస్ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ టెంపరీ ప్లేస్ ఏంటంటే, చనిపోయినటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళారంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అని బైబిల్లో వ్రాయబడింది. ఆ అబ్రహాము రొమ్ము అంటే ఏంటంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం అనుకుంటాను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ అబ్రహాము రొమ్ము అనే ప్రాంతం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? అది పారడైజ్. ఏంటది? అది పారడైజ్ అంటే తెలుగులో ఏమంటారంటే పరదైసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని యందుండి దేవునితో జీవించి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్తమందు కడగబడి గమనించినట్లయితే దేవునిలో జీవిస్తూ ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు యేసుప్రభును అంగీకరించి యేసుప్రభు వాక్య ప్రకారం జీవించినటువంటి వారు ఎక్కడికి వెళ్తారంటే పరదైసులోనికి వెళ్తారు. ఆ పరదైసుని అబ్రహాము రొమ్ము అని పిలువబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరదైసే ఏంటో కాదు కానీ గమనించినట్లయితే ఆ పరదైసు, దేవుని పరదైసు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నథింగ్ బట్ ఏదేను తోట. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన, ఏదేను తోట నుంచి ఆదాము హవ్వలను దేవుడు తరిమేశాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఏదేను తోటలోనికి ప్రభు వారిని తీసుకుని వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. గమనించినట్లయితే
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనెత్తును. దేవుని పరదయసులో ఏముందంట? జీవవృక్షం ఉంది. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఆ జీవవృక్షం ఎక్కడ ఉన్నది? ఏదైనా తోటలో ఉన్నది. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు యేసు ప్రభునందుండి యేసు ప్రభును అంగీకరించి విశ్వాసిగా జీవిస్తూ వాక్య ప్రకారం జీవిస్తూ ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఎవరైతే ఈ లోకంలో జీవించి ఉంటారో వారిని దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నాడంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, పారడైస్ లోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. పారడైస్ లోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దాన్ని అబ్రహాము రొమ్ము అని పిలువబడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అది దిట్ ఈస్ నథింగ్ బట్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. జీవవృక్షం అక్కడ ఉంది. జీవవృక్ష ఫలాలు మనం తినబోతూ ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవృక్ష ఫలాలు ఆదాము హవ్వలు తిని ఉంటే నిరంతరం జీవించి ఉండే వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే పాపం చేశారు కాబట్టి. ప్రియమైన దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు అన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క నిత్య జీవమైనటువంటి యేసు ప్రభు యొక్క మాటలు విని ఆయన అంగీకరించి ఎవరైతే వెళ్తారో నిజంగా జీవవృక్ష ఫలాలు వాళ్ళు తింటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, రెండో జర్నీ ఏంటి? ఇంకొక భాగం ఉంది. ఒక సైడ్ ఏమో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పరదేశంలోనికి వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు తన మాటలు చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావయ్యా. ఇద్దరు దొంగలే, ఒక దొంగ ఏమో రక్షించబడ్డాడు, ఒక దొంగేమో మారు మనసు పొందాడు, ఒక దొంగేమో యేసు ప్రభువును అంగీకరించాడు, ఒక దొంగేమో యేసు ప్రభువును ప్రభువా నీకు ఒక రాజ్యం ఉందని నమ్మడం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని ద్వారా అందుకే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. విశ్వాసంతో అంగీకరించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభుతో పాటు పరదేశంలోనికి వెళ్ళాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవ కేటగిరీ గురించి మీరు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. లూకా సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాలు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని ఉన్నాను కేకలు వేసి చెప్పాను. ప్రేమైన దేవుడు గుర్తు పెట్టుకోవాలి, యాతన పడుతూ ఉన్నాడంట. ప్రేమైన వాళ్ళారా చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచ్చాం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 12 కొంచెం ముందుకు చదువుకుందాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడలేదు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే ఇవి రెండు కూడా టెంపరీ ప్లేస్ అని మాత్రమే అని చెప్పాను. ఏంటి? హేడ్స్ అనేది ఒక టెంపరీ ప్లేస్, అది బాధాకరమైంది. టార్మెంట్ అవుతా ఉన్నారు, అగ్ని జ్వాలల్లో ఉంటున్నారు. అది కేవలం ఏంటంటే హెల్ ను ఏం చేస్తుందంటే రుచి చూపిస్తుందంటే, హెల్ ఏ రీతిగా ఉంటుందో రుచి మాత్రమే చూస్తారు. ఎక్కడ హేడ్స్ అనేటువంటి ప్రాంతంలో, లేకపోతే పాతాళము అనేటువంటి ప్రాంతంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, పారడైజ్ అనేది ప్రేమైన అది నిజమైనటువంటి హెవెన్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. హెవెన్ అనేది ఇది కూడా హెవెన్ ఎలా ఉంటుందో టేస్ట్ మాత్రమే చూపిస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన. సో ప్రభుత్వం నిరంతరము యుగ యుగములు ఏ రీతిగా ఉంటామో
అది కేవలం పరదైసు అనేది ఒక టేస్ట్ చూపిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏ రీతిగా నెమ్మదిగా ఉంటామో, ఏ రీతిగా ప్రశాంతంగా ఉంటామో, ఏ రీతిగా ఆ సంతోషంతో ఆనందంతో ఉంటామో, ఏ రీతిగా ప్రభువును మనం స్తుతిస్తూ ఉంటామో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ బాధ బంధన లేకుండా ప్రభుతో నిత్య సంతోషంలో ఏ రీతిగా ఉంటామో అది ఒక టేస్ట్, ఒక గ్లిమ్స్ మాత్రమే చూపిస్తుంది. ఈ రెండు కూడా టెంపరరీ ప్లేసెస్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా టెంపరరీ ప్లేసెస్ మాత్రమే ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకటేమో ఏంటంటే ఆ పాతాళము, భయంకరమైనటువంటి ఆ యొక్క నేను ఇక్కడ ఏమంటున్నాడు, బాధ పొందుతున్నాను, వేదన పొందుతున్నాను, మంటల్లో అగ్నిజ్వాలలో ఉంటున్నాను అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. దట్ ఈస్ నాట్ హెల్, దట్ ఈస్ నాట్ హెల్. అది ఓన్లీ పాతాళం మాత్రమే, అది కేవలం హేట్స్ మాత్రమే. అది ఒక నరకాన్ని చూపించేటటువంటి ఒక ప్రాంతం మాత్రమే, అంతేకాని అది యాక్చువల్ గా నరకం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ నరకం ఏంటంటే 2వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తున్న 14వ వచనంలో, రెండవ మరణము, దేవుని యొక్క జడ్జిమెంట్ పొందుకున్న తర్వాత ప్రభువును అంగీకరించని వాళ్ళు, ఇదిగో మత్తయి సువార్త 25వ అధ్యాయం చెప్తారు కదా, అపవాదికిని వాడి దూత గ్రంథాలను సిద్ధపరిచినటువంటి అగ్నిగుండంలోనికి పోవుడి అంటారు. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, అది నిజమైనటువంటి హెల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది హెల్ కాదు, కానీ హెల్ ను చూపించేటటువంటి, అంటే తీర్పు వరకు వాళ్ళు ఉండవలసినటువంటి ఆ టార్మెంట్ ప్లేస్ అన్నమాట. అది తీర్పు వరకు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, టార్మెంట్ లోనే ఉంటారు, భయంకరమైన వేదన పొందుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా ఉంటారు, వీళ్ళకి తీర్పు లేదు, కానీ వీళ్ళకి ఆల్రెడీ తీర్పు, వీళ్ళు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారని యోహాను సువార్త 4వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వీళ్ళెవరు? యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు. ఏంటంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారంటే వాళ్ళకు రెండవ మరణం లేదు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళకు రెండవ మరణం లేదు. ఆ మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. కేవలం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తుంటే వాళ్ళకు సపరేట్ గా ఒక కిరీటాలు ఇవ్వటం, లేకపోతే వాళ్ళకు తగిన విధంగా ప్రతివానికి వాని క్రియల చొప్పున జీతం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ళు తీర్పులోనికి ఎంత మాత్రమును రారు అని దేవుని వాక్యం చాలా. ఎందుకంటే వీళ్ళకి తీర్పు ఆల్రెడీ అయిపోయింది. యేసు ప్రభువును అంగీకరించలేదు గనక, రక్షణను తృణీకరించారు గనక, యేసయ్య రక్తంలో కడగబడలేదు గనక వీళ్ళకి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. వాళ్ళు ఆ యొక్క నరకం యొక్క గ్లిమ్స్ ను మాత్రమే ఇక్కడ హేట్స్ లో, లేకపోతే పాతాళంలో రుచి చూస్తారు. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఆ యొక్క పరలోకం యొక్క గ్లిమ్స్ ను ఎక్కడ చూస్తారు? పరదైసులో చూస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభుతో ఎంతగా ఆనందంగా ఉంటామో అని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుతో ఉండటకు ఉవ్వెన్నెరుతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మరొక ఆత్మీయ తలంపు నేను చెప్పి ఈ మెసేజ్ ఇంతటితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇంట్రెస్టింగ్. దయచేసి గుర్తుపెట్టుకోండి, దయచేసి గమనించండి. ఇప్పుడు గమనించినట్లయితే ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు బ్రదర్, ఇది కూడా వాక్యానుసారంగా ఉందని అంటున్నారు. కానీ ఎవరైనా చూసారా పరలోకాన్ని? ఎవరైనా చూసారా పరదైసును? ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అవును, చూశారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. పరలోకాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు, పరదైసును చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు లాజరు పరదైసుకు వెళ్ళిపోయాడని. యేసు ప్రభు చెప్తున్నాడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావయ్యా అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ప్రభు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు గనక ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని ఏంటి ప్రకటన గ్రంథం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, హెవెన్ ను చూసినటువంటి వారిని గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి 4 వరకు అది మనం కూడా చూడవచ్చు. కేవలం పౌలు మాత్రమే కాదు, కానీ ఈ పరలోకాన్ని నీవు నేను ఈ లోకంలో ఉండగానే ప్రభువును చూడవచ్చు. పరలోకంలో ఉన్నటువంటి ప్రభువును మనం చూడవచ్చు, పరలోకాన్ని కూడా చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనిపోబడెను. 3వ ఆకాశములకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. ప్రైజ్ ది లార్డ్. పౌలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యాక్చువల్ గా ఒక మనుష్యుని నేను ఎరుగుదని చెప్తున్నాడు కానీ తన గురించి తానే చెప్పుకుంటూ ఉన్నాడు.
వాళ్ళు పౌలును కొట్టి చనిపోయాడని చెప్పి ఈడ్చుకుని పోయి ఊరు బయట పడవేస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పౌలు చనిపోయాడు అనుకుని వదిలిపెట్టిపోయారు. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్య కాలంలో నిజంగా పౌలు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలోనికి వెళ్ళాడు. ప్రేమ దట్స్ వాట్ ఈస్. నేను పరదేశంలోనికి మళ్ళీసారి చదవండి వచ్చిన ఎక్కడికి వెళ్ళాడంట? నేను పరదేశంలోనికి వెళ్తున్నా. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి యేసు ప్రభు ఏ పరదేశం చెప్పాడో, దరిద్రుడైన లాజరు ఏ పరదేశంలోనికి వెళ్ళాడో, పరిశుద్ధులందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఇచ్చినారు ఏ పరదేశంలోనికి వెళ్తారో అక్కడికి ఎవరు వెళ్ళారు? పౌలు కూడా వెళ్ళాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుడు. కానీ పౌలకు దేవుడు నిర్ణయించినటువంటి మరణం అది కాదు గనక దేవుడు కేవలం చూపించడానికే పౌలను అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తిరుగా అతని ఆత్మ అతని శరీరంలోనికి వచ్చినందున అతడు లేచి తిరిగి ఏం చేశాడు? పట్టణంలోనికి వెళ్ళనని బైబిల్లో మనము క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, అందుకని గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళు చనిపోయాడు పౌలు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకంటే పౌలు ఆత్మ పౌలులో లేనప్పుడు, పౌలు ఆత్మ పౌలు శరీరంలో లేదు. గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళింది? పరదేశంలోనికి వెళ్ళింది. దేవుడు పరదేశులు చూపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే తిరిగి దేవుడు ఏం చేశాడు? ఆ పౌలు యొక్క ఆత్మను తిరుగా అతని శరీరంలో ప్రవేశపెట్టగానే అతడు లేచి ఏం చేశాడు? తిరిగా మామూలుగా నడుచుకుంటూ, అంత దత్తాలతో కొట్టి రాళ్లతో కొట్టినటువంటి పౌలు లేచి నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? పట్టణంలోనికి వెళ్ళాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, పరదేశు అనేది ఒక ఏమంటారు ఊహించుకునేటువంటి స్థలం కాదు. పరదేశు అనేది ఒక కామిక్ లేకపోతే స్టోరీ కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరదేశు అనేది ఒక రియాలిటీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, హెవెన్ అనేది ఒక రియల్ అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. అది ఒక హెవెన్ గాని పరదేశ్ గాని ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోకం అనేది అది ఒక కామిక్ లో మనం ఏదో స్టోరీలు చెప్పడానికి ఉపయోగించుకునేది కాదు, కానీ అది ఉంది అన్నదానికి నిదర్శనము బైబిల్లో మనం చాలా క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడికి ఎవరు వెళ్తారంటే కేవలం రైచియస్ పీపుల్ మాత్రమే వెళ్తారు. దేవుని చేత నీతిమంతులుగా పిలువబడినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందరూ వెళ్ళాలి. ప్రేమైన దేవుడా, పరదేశంలోనికి నువ్వు వెళ్ళావంటే నువ్వు పరలోకంలో ఉన్నట్టే లెక్క, అంతే. ప్రేమైన దేవుడు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళాలి అంటే దేవుడు నిర్ణయించినటువంటి వారు, యేసయ్య రక్తంలో కడబడినటువంటి వారు గమనించినట్లయితే అక్కడికి వెళ్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని అంగీకరించని వాళ్ళు ఎవరు కూడా పరలోకాన్ని కూడా చూడలేరన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే వాళ్ళు ఏంటంట కూడా చూడలేరన్న బైబిల్లో వ్రాయబడింది. అంతకుముందు హేడ్స్ పరదైసు రెండు కూడా, పాతాళము పరదేశం రెండు పక్క పక్కలో ఉండేటివి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ చెరగా ఎప్పుడు తీసుకుని వెళ్ళాడు దేవుడు? పునరుత్థానం అయిన తర్వాత చెరగా తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు పరదేశం ఎక్కడుందంటే 3వ ఆకాశంలో ఉంది. బైబిల్ వాక్యం చాలా క్లియర్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి 4వ వచనం గమనించినట్లయితే ఈ పరదేశం ఎక్కడికి మార్చబడింది? ఇప్పుడు 3వ ఆకాశానికి మార్చబడింది అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చెరగా, ఎందుకంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని అందరిని ఎక్కడికి తీసుకెళ్లాడు? 3వ ఆకాశం తీసుకుని వెళ్ళాడు. పాతాళం మాత్రం అక్కడే ఉంది. అందుకే యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడాడు. చూడండి ఒకసారి, ఒక కొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యమును చదవండి. వచ్చిన 3వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 3:2. చూడలేడని, కనీసం చూడను కూడా చూడలేడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రాకముందు ఈ పరదేశు పాతాళము రెండు పక్క కనీసం చూసుకునే వాళ్ళు. మధ్యన అగాధం ఉందని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, మధ్యన ఆగాధం ఉంది అని చెప్తూ ఉన్నాడు. అగాధం ఉంది, పక్క పక్కనే ఉండేటివి చూసుకోగలుగుతున్నారు. అబ్రహామును చూడగలుగుతూ ఉన్నాడు, లాజర్ను చూడగలుగుతున్నాడు. ఎవడు? ఆ యొక్క పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు చూడగలుగుతూ ఉన్నాడు. వీళ్ళు కూడా ఆయనను చూడగలుగుతూ ఉన్నారు. పక్క పక్కలో ఉన్నాయి. కాకపోతే ఒకదాని నుంచి ఒకదానికి దాటడానికి అగాధం అనేది ఉందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ ఎప్పుడైతే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, ఆయన చెరగా ఎప్పుడైతే కొనుక్కోబడ్డాడో, ప్రేమ తీసుకుని వెళ్ళాడో, ప్రేమైన వారులారా, ఇప్పుడు పరదేశం ఎక్కడికి మార్చబడింది? 3వ ఆకాశానికి మార్చబడింది. అందుకే యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యాన్ని కూడా చూడలేడు అని చెప్పాడు.
చూడని కూడా చూడలేరంట ఇప్పుడు ప్రేమ వాళ్ళు. అంతకుముందు చూస్తూ ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు చూడని కూడా చూడలేరు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచినారు, ప్రభులో ఉన్నటువంటి వారు, ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారు, ప్రభు ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారు, లేకపోతే వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారు, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? చనిపోతే పరదేశంలోనికి వెళ్తారు. ఒక నెమ్మది పొందేటటువంటి ప్రాంతం, ఒక సంతోష ఆనందాలతో ఉండేటటువంటి ప్రాంతం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే డెత్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ దిస్ లైఫ్, డెత్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, పరదేశం నుంచి ప్రారంభం అవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఇంకొక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఆ వ్యక్తి నేరుగా పరలోకాన్నే చూశాడు. దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే పరమ గ్రంథంలో చూస్తున్నాం, యేసాయి ఎక్కడున్నాడంట? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు అని ఆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. యోహాను చూసేపాటికి ఎక్కడున్నాడు యేసు ప్రభు? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యోహాను ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరదేశం కాదు, దయచేసి గమనించాలి. ఎందుకంటే ఆ పరలోకం ఏ రీతిగా ఉందో వివరించాలని దేవుడు ఏం చేస్తాడంటే యోహాను ఎక్కడికి తీసుకెళ్లాడు? యోహాను ఆత్మను ఎక్కడికి తీసుకెళ్లాడు? పరలోకానికి తీసుకుని వెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యోహాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళాడు. పరదేశం కాదు వెళ్ళింది, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. యోహాను వెళ్ళింది పరలోకానికి వెళ్ళాడు. అంటే పరలోకం ఏ రీతిగా ఉంటుందో వివరించేదానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారు వీధులతో ఏ రీతిగా ఉంటుందో, యేసయ్య కట్టినటువంటి ఇల్లు ఏ రీతిగా ఉంటాయో, యేసయ్య కట్టినటువంటి నివాసాలు, నీకు నాకు ఆయన నిర్మించినటువంటి గృహాలు ఏ రీతిగా ఉంటాయో చూపించేదానికి ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే పరలోకానికి తీసుకుని వెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొక వ్యక్తి ఉన్నాడు, పరలోకాన్ని చూశాడు. దయచేసి గమనించండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55 నుంచి 56 వచనాలు చదువుకుందాం. 55, 56 వచనాలు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55, 56 వచనాలు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై చదవండి. ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను చనిపోలేదు, గుర్తుపెట్టుకోవాలి. యోహాను ఆత్మను దేవుడు ఎక్కడ తీసుకెళ్లాడు? పరలోకానికి తీసుకెళ్లాడు. కానీ స్టెఫన్ చనిపోబోతున్నాడు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. స్టెఫను మరణించబోతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, స్టెఫన్ ఎక్కడికి వెళ్ళాలి? పరదేశంలోనికి వెళ్ళాలి. కానీ ఏం చేశాడు తెలుసా? పరదేశంలోనికి వెళ్లే వాళ్ళు పరలోకాన్ని చూస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరదేశంలోనికి వెళ్లే ప్రతి బిడ్డ కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా పరలోకమే రీతిగా ఉంటారో చూస్తాడు. పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభువును చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం గమనించినట్లయితే అతను ఏం చేస్తున్నాడంటే చనిపోబోతున్నటువంటి స్టెఫన్ మాట చెప్తున్నాడు. ఆకాశము తెరవబట్ట చూశాడంట. యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమున తండ్రి కుడిపార్శ్వమున నిలవబడి ఉండుట చూచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వెళ్ళినప్పుడేమో యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. అది ఆయన సీట్. సింహాసనమందు తండ్రి కుడిపార్శ్వాన, దేవుని కుడిపార్శ్వాన కుమారుడైన దేవుడు కూర్చున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఆయన ప్లేస్, ఆయన ఉండాల్సినటువంటి ప్లేస్. కానీ ఎప్పుడైతే తన భక్తుడు మరణిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డ మరణిస్తూ ఉన్నాడో, యేసుప్రభు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. యేసుప్రభు ఒక్కసారిగా లేచి, ఎందుకో తెలుసా? ఆయన ఆత్మను ఆహ్వానించేదానికి. ప్రేమైన దేవుడు ఎక్కడికి ఆహ్వానించేదానికి? పరదేశంలోకి చేర్చబడేదానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆ దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడినని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చనిపోతే, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి చనిపోతే దేవదూతలను దేవుడు పంపిస్తాడు. ఆయన లేచి నిలబడడం మాత్రమే కాదు, లేచి నిలబడడం అనేది ఏంది? ఇట్ ఈస్ గివింగ్ an honor for a person. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సేవకుడు, తన దాసుడు, తన దాసురాలు చనిపోతే ప్రభు లేచి నిలబడి ఏం చేస్తాడంటే వాళ్ళను ఆనర్ చేయటం ప్రారంభిస్తాడు. ఆనర్ చేయడం అంటే గౌరవించడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గౌరవముతో సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువు లేచి నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ ఆత్మను కొనిపోవడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవుని వాక్యము యేసు ప్రభు తన మాటలతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవదూతలను నియమిస్తే దేవదూతలు వచ్చి దేవుని యందు చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మను తీసుకుని వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని దయచేసి గమనించుకుందాం. కానీ చనిపోయినటువంటి నా ప్రభునందు ఉండనటువంటి వ్యక్తి చనిపోతే దేవదూతలు కాదు, యేసు ప్రభు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూచారా లేదో, కొంతమంది మనం గమనించినట్లయితే చనిపోయే ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నల్లటి వెంద నేను చూస్తూ ఉన్నాను, భయంకరంగా అరుస్తారు. చూసారా? నల్లటి ఏంటో వచ్చి నన్ను పట్టుకుంటూ ఉన్నాయి, నన్ను పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని ద్వారా అది బైబిల్లో రాయబడలేదు, కానీ మనుషులు అరవటం నేను విన్నా, మనుషులు అరవటం నేను చూచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే నల్లటి వచ్చి ఏంటంటే తీసుకుని వెళ్తాయంట ఆత్మను. ఎక్కడికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను శక్తులు ఉంటాయి చూసారా, సాతాను అంచెలు ఉంటాయి చూసారా. ఇదిగో మాకు దొరికినాడు, వాడిని మాతో పాటుగా మేము హెల్త్ తీసుకుని వెళ్తాం, మాతో పాటుగా వాడిని ఎక్కడికి తీసుకెళ్తారు? హేడ్స్ లోకి తీసుకుని వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేది విన్నాం మనం, కానీ బైబిల్లో ఆధారం లేదు. కానీ ప్రియమైన వాళ్ళ అరుపులు భయంకరంగా చనిపోయి ముందు అరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో తీసుకుని వెళ్తున్నట్టు భయపడుతూ అరవటం ప్రారంభిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరణము అనేది దేవుని యందు నివసించే దేవుని యొక్క రక్షణలో కొనసాగుతున్నటువంటి వారికి అది ఒక ఆశీర్వాదం. అందుకే తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అని బైబిల్లో వ్రాయబడింది. తన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు లేనటువంటి వ్యక్తి చనిపోతే అది మహాభయంకరము. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తీర్పు ఎన్ని సంవత్సరాలు తీరుస్తారో తెలియదు, కానీ అన్ని సంవత్సరాలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు టార్మెంట్ ప్లేస్ లో ఉంటారు. భయంకరమైన వేదనాభరితమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. భయంకరమైనటువంటి, లేకపోతే ప్రియమైన దేవుని ద్వారా ఆ మంటల్లో వాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కేవలం నాట్ ఈవెన్ 1% ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హెల్ కంటే హెల్ అది అగ్నిగుండం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది రెండవ మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోవాలి. పారడైజ్ అనేది బైబిల్ వాక్యం మనకు క్లియర్ గా చెప్తుంది. పారడైజ్ అనేది ఉంది, ప్రజలు చూచారు. దేవుని యందు నివసిస్తున్న ప్రజలు చూచారు. పౌలు చూచాడు పారడైస్ ను, స్టెఫెను చూశాడు హెవెన్ ను, యోహాను చూశాడు హెవెన్ ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పాతాళమందు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరు? ధనవంతుడు. పాతాళంలో ఉన్నాడు. ఇంకా రెండవ మరణానికి వెళ్ళలేదు. రెండవ మరణం తీర్పు తర్వాత ఉంటుంది. ప్రియమైన దేవుని, ఇందాక మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే అది రెండవ మరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఇట్ ఈస్ సో వండర్ఫుల్. దేవుడు మాట్లాడుతున్న మెసేజ్ కంప్లీట్ గా ఉంది, కానీ బట్ ఇట్ టేక్స్ 1 hour మెసేజ్. అందుకే నేను ఇక్కడ స్టాప్ చేస్తూ ఉన్నా. దయచేసి మరొకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. ఆ గృహ 16:3 సార్, 16:3 23 అనుకుందాం. 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును. ప్రియమైన దేవులారా, ఈ రెండు కూడా రియల్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉపమానం కాదు యేసు ప్రభు చెప్పింది, ఇది జరిగిన సంఘటనను యేసు ప్రభు వివరిస్తూ ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య ప్రాబబ్లీ ఈ లోకానికి రాకముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఆత్మల కాపరి కాబట్టి, ఆత్మకు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతునికి పట్టిన గతిని ఆయన చెప్పగలుగుతున్నాడు. ఆయన చూడగలడు కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్త కాబట్టి ధనవంతునికి పట్టిన గతి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దరిద్రుడికి పట్టిన గతి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ దరిద్రుడు ప్రభునందు ఉండి చనిపోయినటువంటి వ్యక్తి, ధనవంతుడు ప్రభు లేకుండా తన ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వారి ఆత్మలు ఎక్కడికెక్కడికి వెళ్తాయని యేసు ప్రభు వివరిస్తూ ఉన్నాడు. ఇది ఉపమానం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సంఘటన అయి ఉండవచ్చు,
ప్రభు క్లియర్ గా ఏ ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలియజెప్పడానికి మనకు ఆ సంఘటన దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మాట్లాడుతారంటే డెత్ అనేది, చావు అనేది, లేకపోతే మరణం అనేది విశ్వాసకి ఇట్స్ అ బ్లెస్సింగ్. విశ్వాసకి ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇది ఒక ఆశీర్వాదం. ప్రియమైన దేవుడు గ్రేట్ బ్లెస్సింగ్. అంతే. వ్యక్తి ప్రభునందు లేకుండా చనిపోతారు చూసారా, ఆ వ్యక్తికి ఇట్స్ అ కర్స్. అది ఒక శాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక శాపం. నేను ముగిస్తూ ఉన్నాను ఈ సాయంకాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం చనిపోతే 2 ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తాము అనేది మనం నిర్ణయించుకోవాలి. అది నిర్ణయించుకోవటం, చనిపోయిన తర్వాత నిర్ణయించుకోవటం మన చేతుల్లో లేదు. కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ఉండగా, దేవుడు మనకు తెలివినిచ్చి ఉండగా, దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చి ఉండగా, దేవుణ్ణి గురించి తెలుసుకోవడానికి అనేక రిసోర్సెస్ దేవుడు మనకు పెట్టాడు కనుక ఇక్కడ ఉండగానే మనం నిర్ణయించుకోవాలి. ఆ వాక్యం కూడా లూకాసు వార్త 16వ అధ్యాయంలో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. దయచేసి గమనించండి. ఈ ప్రభు చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో గమనించినట్లయితే చూడండి 29వ వచనం. అందుకు అబ్రహాము వారి వద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పారు. యేసు ప్రభు చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యాక్చువల్ గా యేసు ప్రభు ఎప్పుడు సంఘటన అంటే మోషే ఉన్నటువంటి కాలంలో అని సంఘటన దేవుడు వివరిస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు అంటే మోషే చనిపోక ముందే, దయచేసి గుర్తుపెట్టుకోవాలి, మోషే చనిపోక ముందే జరిగినటువంటి సంఘటన ఇది. మోషే చనిపోకముందే, మోషే ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా జరిగినటువంటి సంఘటనగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సో పరలోకం నుంచి ఒకడు వస్తే చెప్తే, దేవదూతలు వచ్చి చెప్తే వాక్యం విని ఉండే వాళ్ళం కదా అనుకునే వాళ్ళు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నో పరలోకం నుంచి ఎవరు రారు. ప్రియమైన దేవుడా, పరదేశం నుంచి ఎవరు మన వాక్యం చెప్పేదానికి రారు. ఎవరంట? అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు. ఇప్పుడున్నా మనం గమనించినట్లయితే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. వాక్యమైనటువంటి యేసయ్య మనకి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే వాక్యముగా మన మధ్య జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరు చెప్పనక్కర్లేదు. యేసయ్య వాక్యం చెప్తూ ఉంటే, యేసయ్య వాక్యం అంగీకరించకుండా ఉంటే పరలోకం నుంచి సరిపోయిన వాడు వచ్చి దేవుడు కూడా వినడు అని యేసు ప్రభు చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. జీవాహారము నేనే అని చెప్పినటువంటి యేసయ్య ఈ మాటలు మనకు వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం ఎక్కడికి వెళ్తామో నిర్ణయించుకోవాల్సిందే. ఎక్కడ? చనిపోయిన తర్వాత కాదు, చనిపోక ముందే మనం నిర్ణయించుకోవాలి. ఆ కృప దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ వాక్యానుసారంగా ఎవరైతే దేవుని నమ్మి, యేసు ప్రభు నమ్మి, నూతన జన్మ పొంది, రక్షణ పొంది, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు పరదేశకు వెళ్తారు అన్నది సత్యం. అంతే. ప్రియమైన దేవులారా, దేవుని వాక్యాన్ని తృణీకరించి, ప్రభువును తృణీకరించి తమ ఇష్టానుసారంగా జీవించేవారు ప్రియమైన వాళ్ళారా పాతాళంలోనికి వెళ్తారు అనేది కూడా సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతాళంలోకి వెళ్ళిన వారు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నరకం. పరదేశంలోనికి వెళ్ళిన వారు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరలోకం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు ప్రియమైన దేవునిరా, దేవుడు మనకు జీవం ఇచ్చి ఉండగానే, ఈ శరీరంలో దేవుని ఆత్మ ఉండగానే ప్రభువును అంగీకరిద్దాం. ప్రభువును అంగీకరించినట్లయితే, ప్రభు వాక్యాన్ని అంగీకరించినట్లయితే, వాక్యానుసారంగా జీవించడానికి మనము పురికొల్పబడి నడిపించబడుతూ ఉన్నట్లయితే మనం చనిపోయినా కూడా మనం ఆశీర్వదించు. అందుకే పౌలు అంటాడు, ఏమంటాడు? చావైతే నాకు లాభం అన్నాడు. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు కోసమే జీవించు, చనిపోతే లాభం అని పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అందరికీ కాదు, లాభం కొందరికే. ప్రభునందు ఉన్న వారికే, ప్రభువును అంగీకరించిన వారికే, ప్రభు చిత్తానుసారంగా నడుస్తున్నటువంటి వారికే. అంత మాత్రమే కానీ అందరికీ కాదు. అందుకే ఇప్పటి నుంచి ప్రభునందు మృతులైన మృతులు మాత్రమే ధన్యులు, అందరూ మృతులు కాదు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని
నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. చాలా క్లియర్ గా తర్వాత నేను చెప్తాను ఏం జరుగుతుందో. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూసుకుందాం. కళ్ళు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఆల్రెడీ ప్రభునందు ఉన్నామని అనుకుంటూ ఉన్నామేమో, నిజంగా వాక్యానుసారంగా ప్రభునందు ఉన్నామా? ప్రభు చెప్పిన రీతిగా జీవించగలుగుతూ ఉన్నామా? ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇద్దరు దొంగలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పినట్టు మాటలు విన్నారు, క్షమించటం విన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే అంగీకరించాడు, పరదేశకు వెళ్ళాడు. మరొక వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మరొకసారి మన హృదయంలో ఒక తీర్మానం చేసుకోవాలి. నేను భక్తిగా ఉన్నాను, భక్తిగా జీవిస్తూ ఉన్నాననేది కాదు, కానీ పరదేశకు వెళ్ళగలనా లేదా? ప్రభు మనకు కన్ఫర్మేషన్ మన ఆత్మలో ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రభు దగ్గర తగ్గించుకొని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మన పాపములు మనం ఒప్పుకున్న నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. కనుక మనం పరలోకానికి, పరదేశంలోనికి వెళ్ళగలం, అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళగలం, లేదా పాతాళము, అక్కడి నుంచి నరకానికి వెళ్తాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఒక వ్యక్తి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు అన్నది ప్రభానైనా మీరు మాతో నేరుగా సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి కృపనిచ్చి మాతో తండ్రి ప్రభానైనా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభానైనా మీ వాక్యానికి విధేయత చూపించి మీ వాక్యానుసారంగా నడిచే గొప్ప కృపను మీరు మాకు ఇస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మీ రక్తంలో మరొక్కసారి మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి ప్రభా. తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఈ క్షణం వరకు ఇప్పటి వరకు కడగబడిన ప్రతి పాపము, మచ్చ, కలంకము, డాగు, మరక ఏది ఉన్నా కూడా తండ్రి ప్రభా, వాటిని మేము ఏది కాదనక ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటూ ఉన్నాం యేసు ప్రభా. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాం, ఏది దాచిపెట్టడం లేదు ప్రభా. వీఆర్ స్ప్రెడింగ్ అవర్ లైఫ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ లార్డ్ జీసస్. మా యొక్క జీవితంలో మీ ఎందుకు పరుస్తూ ఉండగా తండ్రి, ఏది దాచిపెట్టగా ఓపెన్ గా మేము చెప్తూ ఉండగా, మా తప్పులు మేము ఒప్పుకుంటూ ఉండగా మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి ప్రభా. మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి ప్రభా. హియర్ ఆఫ్టర్ లార్డ్ జీసస్, మీ పిలుపు ఎప్పుడు ఉన్నా కూడా తండ్రి అది మాకు ఆశీర్వాదం కనుక తండ్రి, మేము తండ్రి ప్రభా నైనా సంతోషిస్తూ ప్రభు మీ సన్నిధానానికి చేరుకునే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. చావైతే లాభం అన్నారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ లాభకరమైనటువంటి తండ్రి ప్రభు ఆ యొక్క జీవితం తండ్రి ప్రభు ఇక్కడ చేరిన మాకు ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు అనుగ్రహించండి ప్రభు. బ్రతుకుటైతే క్రీస్తే, సావైతే లాభము అని తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా చెప్తకు తండ్రి మీరు అధికమైన కృపను ప్రసాదించండి. నన్ను మమ్మల్ని మీ హస్తంలోకి అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మరొకసారి మీ హస్తంలకు తండ్రి మీ హస్తాల్లో పెడుతూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.